హాయ్ ఫ్రెండ్స్, మన హిట్ డైరెక్టర్ శైలేష్ కొనలను అలాగే వెంకటేష్ గారు నటించిన 75th ఫిలిం అంటే వెంకీ గారి 75th ఫిలిం సైంధవ్ సినిమా చూస్తాను. సినిమా నాకెలా అనిపించిందంటే సినిమా ఒక యావరేజ్ అని చెప్పవచ్చు. అంటే బాగుందని పూర్తిగా బాగుందని చెప్పలేను, పూర్తిగా బ్యాడ్ అని కూడా చెప్పలేను. జస్ట్ ఒక యావరేజ్ సినిమా అని మాత్రం చెప్పొచ్చు. ఎందుకంటే ఈ సినిమాని కొంచెం నేను చాలా ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవడం వెళ్ళడం జరిగింది. ట్రైలర్స్ చూసాక ట్రైలర్స్ కొంచెం చాలా ఇంప్రెసివ్ అనిపించింది. బట్ సినిమాలో కూర్చున్నాక నాకు ఆ ఎలివేషన్స్ కానీ, ఆ ఎంగేజింగ్ గానీ ఏమాత్రం అనిపించలేదు. స్టోరీలో ఇది తీసుకున్న పాయింట్ చాలా చాలా సీరియస్ పాయింట్, వెరీ స్ట్రాంగ్ పాయింట్. బట్ దాన్ని స్క్రీన్ మీద చూపించేప్పటికి మొత్తం డైల్యూట్ అయిపోతుంది అన్నమాట ఎమోషన్. డైరెక్టర్ శైలేష్ హాలీవుడ్ సినిమాల రిఫరెన్స్ చాలా తీసుకున్నట్టు ఈ సినిమాలో మనకు తెలుస్తుంది. జాన్విక్ కానీ, టేకెన్ కానీ, ఈక్వలైజర్ 1, 2 ఇలా చాలా హాలీవుడ్ యాక్షన్ సినిమాస్ ఫార్ములాని ఈ సినిమాలో వాడారు. అంతేకాదు క్లైమాక్స్ లో విక్రమ్ సినిమా ఇన్ఫ్లుయెన్స్ కూడా ఈ సినిమాలో కనిపిస్తుంది. బట్ దాన్ని తీసుకోవడం తప్పని నేను చెప్పట్లేదు, కానీ దాన్ని తీసుకుండా కరెక్ట్ గా ఎగ్జిబిట్ చేసేయాలి, కరెక్ట్ గా ఎలివేషన్స్ ఇవ్వాలి. అది ఈ సినిమాలో మిస్ అయింది. ఇంకా మన ఫుల్ రివ్యూలోకి వెళ్లే ముందు మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చింటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని పూర్తిగా చూడండి, వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసుకోండి. ఇంకా ఈ సినిమా స్టోరీలోకి వస్తే చంద్రప్రస్థాన్ ఒక పెద్ద సిటీ ఉంటుంది. అంటే ఇది ఒక ఫిక్షనల్ సిటీ అన్నమాట. ఇందులో రౌడీస్ అంటే మన నవాజ్ మెయిన్ విలన్, తను కొంతమంది యంగ్ స్టూడెంట్స్ కి యంగ్ కుర్రాళ్ళకి గన్స్ డ్రగ్స్ ఇచ్చి వేరే దేశాలకి ఉగ్రవాదులుగా టెర్రరిస్ట్ గా పంపిస్తూ ఉంటాడు. అది మన హీరో వెంకటేష్ కి నచ్చదు. యాక్చువల్లీ వెంకటేష్ కూడా ఒక టైంలో అదే గ్యాంగ్ లో ఉంటాడు, బట్ తను బయటికి వచ్చి ఉంటాడు. బట్ దాన్ని మనకు చూపించారు ఫ్లాష్ బ్యాక్ ని, జస్ట్ ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ ఇచ్చి మాత్రం వదిలేస్తారు. అంటే వెంకటేష్ ఈ సినిమాలో సైకో అని, అంటే చాలా డేంజరస్. వెంకటేష్ దాన్ని ఆ పిల్లల్ని వాళ్ళ నుంచి రక్షించాడు. చంద్రప్రస్థానంలో ఇది చిన్న పిల్లలకి గన్స్ డ్రగ్స్ ని దూరం చేయాలనుకుంటాడు, దాన్ని ఆపాలనుకుంటాడు. అదే టైంలో వెంకటేష్ గారికి కూతురు ఉంటుంది. ఆ కూతురికి యాక్చువల్లీ ఒక డిసీజ్ వస్తుంది. అది వెరీ సీరియస్ డిసీజ్ అనమాట. చాలా తక్కువ మందికి వస్తుంది అనమాట ఆ డిసీజ్ ప్రపంచంలో. అందులో తన కూతురికి ఆ డిసీజ్ రావడంతో వెంకటేష్ తన కూతురు కాపాడడం కోసం హాస్పిటల్కి వెళ్తే అక్కడ దాని ట్రీట్మెంట్ కాదు, దానికి వచ్చే ఒక ఇంజెక్షన్ విలువ 17 crores అంటే 17 కోట్లు ఉంటుంది అనమాట. వెంకటేష్ దగ్గర అంత డబ్బులు ఉండవు. ఆ డబ్బుల కోసం చాలా ప్రయత్నిస్తాడు. చివరికి తన కూతురు ఇంజెక్షన్ ఇచ్చి తన బతికించుకున్నాడు. అలాగే కుర్రోళ్ళకి డ్రగ్స్ అలాగే గన్స్ వాటి నుంచి తప్పించి నవాజ్ నుంచి ఎలా వాళ్ళ చంద్రప్రస్థలో ఉన్న కుర్రాళ్ళని ఎలా కాపాడాడు అన్నది సినిమా స్టోరీ. యాక్చువల్లీ సినిమాలో మన వెంకటేష్ గారికి చాలా అంటే చాలా ఎలివేషన్స్ ఇచ్చారనమాట. అంటే ఒకప్పుడు జాన్విక్ సినిమాలో స్టార్టింగ్ లో వచ్చే ఒక ఎలివేషన్స్ ఎట్లా ఉంటుంది, ఈ సినిమా సేమ్ అట్లే ఉంటుంది అనమాట. డిట్టో అంటే డిట్టో ఉంటుంది. బట్ అది వినాయిస్తే ఇంకెక్కడ కూడా ఆ ఎంగేజింగ్ లేదు సినిమాలో. ఆ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నా బట్ అక్కడ ఆ సినిమాలు ఇచ్చినంత ఇంపాక్ట్ ఈ సినిమాలో శైలేష్ సరిగా ఇవ్వలేదని చెప్పాలి. యాక్చువల్లీ స్క్రీన్ ప్లే సరిగా డిజైన్ చేసుకోలేదు. డాటర్ అండ్ ఫాదర్ సినిమా మధ్య వచ్చి చిన్న చిన్న క్యూట్ మూమెంట్స్ బాగుంటాయి, కానీ విలనిజంకి వచ్చేటప్పటికి మన వెంకటేష్ గారికి సరైన ఎలివేషన్స్ కానీ రేటింగ్స్ కానీ పెద్ద కాన్ఫ్లిక్ట్ కానీ పెట్టుకోలేదు. క్లైమాక్స్ మాత్రం చాలా చాలా బాగుంది. క్లైమాక్స్ లో వెంకటేష్ గారి పర్ఫార్మెన్స్, అలాగే క్లైమాక్స్ లో వచ్చిన ఒక మ్యూజిక్ బిట్, ఆ యాక్షన్ బ్లాక్, క్లైమాక్స్ నే సినిమాని ఏమని సేవ్ చేసేది క్లైమాక్స్ చివరి. క్లైమాక్స్ చాలా అంటే చాలా బాగుంది. క్లైమాక్స్ సినిమాలో ఈ సినిమా ఎక్కడైనా కొంచెం హై ఇచ్చిందంటే ఇది క్లైమాక్స్ లో తప్ప ఇంకెక్కడ మనకి ఈ సినిమా పెద్దగా హై ఇవ్వదు. ఎందుకంటే ఈ సినిమా కూడా యాక్షన్ ఫైట్ సీక్వెన్స్ బాగుంటాయి, కానీ దానికి తగ్గట్టే మ్యూజిక్ ఉండదు. విక్రమ్ సినిమాలో ఎందుకు అంత బాగుంటాయంటే ఫైట్స్, అక్కడ మ్యూజిక్ బాగుంటుంది. ఈ సినిమాలో మ్యూజిక్, ఈ సినిమాలో యాక్షన్ కొరియోగ్రఫీ చేసిన విధానం దానికి మ్యూజిక్ సరిగా లేడనడం వల్ల మనకి ఆ హై కానీ ఆ కిక్ కానీ సినిమా చూసేటప్పుడు ఇవ్వదన్నమాట. ఇంకా సినిమాకి మెయిన్ హైలైట్స్ ఏమైనా ఉందంటే అది వెంకటేష్ గారు నిజంగా సైకో క్యారెక్టర్ అంటే సైంధవ్ క్యారెక్టర్ చాలా చాలా బాగా చేశారు. యాక్షన్ సీక్వెన్స్ కానీ ఎస్పెషల్లీ ఎమోషన్స్ లాస్ట్ లో వచ్చే 10-20 minutes వచ్చే యాక్షన్ విత్ ఎమోషన్స్ ఉంటుంది అనమాట. అది చాలా అంటే చాలా బాగుంటుంది. సినిమాలో చాలా చాలా కనెక్ట్ అవుతారు ఆ వెంకటేష్ గారి క్యారెక్టర్. అప్పుడు అది తప్పితే ఈ సినిమాలో పెద్దగా మనకి ఇంప్రెసివ్ చేసే అంత పెద్ద కంటెంట్ అయితే ఏమి ఉండదు. అంతేకాదు ఈ సినిమాలో ఆర్యన్ ఎందుకు పెట్టుకున్నారో అర్థం కాలేదు. ఒక చిన్న క్యారెక్టర్ కోసం అంత పెద్ద హీరోని పెట్టుకోవడం నాకైతే పెద్ద జస్టిస్ చేసినట్టు అనిపించలేదు. ఇంకా యాండ్రే క్యారెక్టర్ ఉంది, తన క్యారెక్టర్ ఓకే. అలాగే మన శ్రద్ధ క్యారెక్టర్ డీసెంట్ ఉంది. తనకి బ్యాక్గ్రౌండ్ లో ఉంటుంది, కానీ తనకి ఎక్కువ డైలాగ్స్ ఈ సినిమాలు ఇవ్వలేదన్నమాట. ఆ చిన్న పిల్లలకు చేసిన తన క్యారెక్టర్ డాటర్ క్యారెక్టర్ చేసిన ఆ పాప కూడా పర్వాలేదు బాగానే చేసింది.
ఇంకా సినిమాకి ఇంకొక అన్ఎక్స్పెక్టెడ్ సర్ప్రైజ్ ఏమైనా ఉందంటే అది మెయిన్ విలన్ నవాజ్ బాయ్. నిజంగా చాలా చాలా బాగుంటుంది అనమాట. నవాజ్ బాయ్ అరుస్తుంటే థియేటర్లు కోప్పడుతుంటే థియేటర్లు పగలబడి నవ్వుతారనమాట. తను వేసే డైలాగ్స్ కానీ తన మాట్లాడే హిందీ లాంగ్వేజ్ కానీ చాలా చాలా బాగా రాశారు. ఈ మెయిన్ వెంకటేష్ గారి కన్నా కొన్ని సీక్వెన్స్ లో నవాజ్ క్యారెక్టర్ చాలా ఎలివేట్ చేస్తుంది అనమాట. ఇది ఇది సినిమాకి ఇంకో ప్లస్ పాయింట్, సర్ప్రైజ్ కూడా. నేనైతే సర్ప్రైజ్ అయ్యాను. మీరు ఒకవేళ ఈ సినిమా చూడాలనుకుంటే వైలెన్స్ ఎక్కువ ఉంటుంది అనమాట. కొంచెం వైలెన్స్ అయితే ఉంది తప్పకుండా ఈ సినిమాలో. ఫ్యామిలీ డాటర్ ఎమోషన్ ఓకే పర్లేదు, బాగానే లాస్ట్ లో ఎస్టాబ్లిష్ చేశారు. మీరు ఒకవేళ చూడాలనుకుంటే వెళ్ళి చూడండి. బట్ ఎక్స్పెక్టేషన్ చాలా లో అంటే లోగా పెట్టుకొని వెళ్ళండి. ఎక్స్పెక్టేషన్ ఎక్కువ పెడితే సినిమాలో అంత ఎక్స్పెక్టేషన్ పెట్టినంత కంటెంట్ అయితే ఈ సినిమాలో ఉండదు. ఎందుకంటే మనకు ఎవరైనా హాలీవుడ్ సినిమా చూసిన వాళ్ళకైతే ఈ సినిమా అప్పుడే మనకు అర్థమైపోతుంది అనమాట. ఓహో ఈ సినిమా ఇలా ఎండ్ అవ్వబోతుందని. ఇది గాయ్స్ ఈ సినిమా రివ్యూ. మీకు వీడియో నచ్చితే కనుక లైక్ చేసుకోండి. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చేటప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.